సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. గుంటూరుకు సంబంధించి గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో చూద్దాం. తాడికొండలో టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించొచ్చని మేకతోటి సుచరిత ఇక్కడ మాజీ హోంమంత్రి పోటీ చేస్తున్నారు. తెనాలి శ్రవణ్ కుమార్ ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది రే సంస్థ చెప్తుంది. ఇక మంగళగిరికి సంబంధించి లావణ్య గారు, మురుగుడు లావణ్య గారు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. నారా లోకేష్ గారు ఇక్కడ విజయం సాధించవచ్చు అనేది రే సంస్థ చెప్తుంది. నారా లోకేష్ గడిచిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ ఆయన పైన విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఇక్కడ కొన్ని ప్రయోగాలు చేస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గంజి చిరంజీవికి ఇక్కడ ముందుగా ఇన్ఛార్జిగా ప్రకటించారు. దానికి నిరసనగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఆయన ఓ షరతు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఏంటి ఆ షరతు అంటే గంజి చిరంజీవిని అభ్యర్థిగా మార్చాలని. ఆ మేరకు వైసీపీ అధిష్టానం గంజి చిరంజీవికి బదులు మురుగుడు లావణ్యకి ఇక్కడ అవకాశం కల్పించింది. లావణ్య వల్ల అమ్మ అక్కడ కాండ్రు కమల గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. లావణ్య వాళ్ళ మామగారు హనుమంతరావు గారు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. సో పొలిటికల్ ఫ్యామిలీ, ఆమెకు అక్కడ అవకాశం కల్పించింది వైసీపీ. బట్ నారా లోకేష్ అక్కడ విజయం సాధించబోతున్నట్లుగా రే సంస్థ చెప్తోంది. వైసీపీ చేసిన సోషల్ ఇంజనీరింగ్ అక్కడ వర్కౌట్ అవ్వకపోవచ్చు అనేది ఈ సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక పొన్నూరుకు సంబంధించి అంబటి మురళి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, దూలుపల్లి నరేంద్ర కుమార్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది రే సంస్థ చెప్తోంది. తెనాలిలో చాలా కీన్ కంటెస్ట్ కనపడుతుంది. జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేత నాదెళ్ల మనోహర్ గారు ఇక్కడ జనసేన అభ్యర్థిగా ఉన్నారు. అన్నాబత్తిని శివకుమార్ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే మళ్ళీ టికెట్ దక్కించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య చాలా కీన్ కంటెస్ట్ కనపడుతోంది. ప్రతిపాడుకు సంబంధించి కూడా బాలసాని కిరణ్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా, రామాంజనేయులు గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. గుంటూరు వెస్ట్కు సంబంధించి విడుదల రజని మంత్రి, ఆమె మళ్ళీ విజయం సాధించవచ్చు అనేది రే సంస్థ చెప్తుంది. గుంటూరు ఈస్ట్కు సంబంధించి షేక్ నూరి ఫాతిమా విజయం సాధించవచ్చు అనేది రే సంస్థ చెప్తుంది. మొత్తంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో తాడికొండలో టీడీపీ కూటమి, మంగళగిరిలో టీడీపీ కూటమి, పొన్నూరులో టీడీపీ కూటమి, తెనాలిలో కీన్ కంటెస్ట్, ప్రతిపాడులో కీన్ కంటెస్ట్, గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది అర్థమవుతోంది. ఇక నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పెదకూరపాడులో నంబూరు శంకర్రావు గారు మళ్ళీ విజయం సాధించవచ్చు అని, చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు గారు మాజీ మంత్రి విజయం సాధించవచ్చు అని, నర్సరావుపేటలో సో ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే చదలవాడ అరవింద్ బాబు గారి మధ్య చాలా కీన్ కంటెస్ట్ కనపడుతుంది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు ఓడిపోవచ్చు, కన్నా లక్ష్మీనారాయణ గారు విజయం సాధిస్తారు అంటూ రేస్ సంస్థ చెప్తోంది. వినుకొండలో కీన్ కంటెస్ట్ కనపడుతోంది. బొల్ల బ్రహ్మనాయుడు, జీవి ఆంజనేయుల మధ్య. గురజాలలో వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని, మాచర్లలో వైసీపీ అభ్యర్థి పిన్నల్లి రామకృష్ణారెడ్డి గారు విజయం సాధిస్తారని చెప్తుంది. మొత్తంగా నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో పెదకూరపాడులో వైసీపీ, చిలకలూరుపేటలో కూటమి, నర్సరావుపేటలో కీన్ కంటెస్ట్, సత్తెనపల్లిలో కూటమి, వినుకొండలో కీన్ కంటెస్ట్, గురజాలలో వైసీపీ, మాచర్లలో వైసీపీ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. ఇక బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి చూస్తే బాపట్ల పార్లమెంట్ పరిధిలోని వేమూరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, ఇక్కడ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు మళ్ళీ ఓడిపోతారు, అశోక్ బాబు ఇక్కడ విజయం సాధించవచ్చని, రేపల్లిలో ఇక్కడ టీడీపీ కూటమి విజయం సాధించవచ్చని, గడిచిన ఎన్నికల్లో కూడా ఈ స్థానంలో సిట్టింగ్ టీడీపీ స్థానం ఇది, మళ్ళీ టీడీపీ నిలబెట్టుకుంటుంది ఆ స్థానాన్ని అని. ఇక బాపట్లలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు. ఇక పర్చూరులో టీడీపీ కూటమి విజయం సాధించవచ్చని, అద్దంకిలో టీడీపీ కూటమి విజయం సాధించవచ్చని, చీరాలలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, సంతనూతలపాడులో వైసీపీ అభ్యర్థి మంత్రి మేరుగు నాగార్జున అక్కడ నుంచి వేమూరు నుంచి ఆయన అక్కడికి వెళ్ళారు. సో ఆయన విజయం సాధించవచ్చని రేస్ సంస్థ చెప్తోంది. సో మొత్తంగా బాపట్ల పార్లమెంట్ పరిధిలో వేమూరు వైసీపీ, రేపల్లె టీడీపీ, బాపట్ల వైసీపీ, పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల వైసీపీ, సంతనూతలపాడు వైసీపీ విజయం సాధించవచ్చు అనేది రే సంస్థ చెప్తున్న